ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ సహకారంతో రోటరీ క్లబ్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చెక్ బీపీ స్టాప్ స్ట్రోక్ నినాదంతో డాక్టర్ విజయ ఆధ్వర్యంలో గుంటూరులో భారతీయ విద్యాభవన్లో ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆరోగ్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో 83% మంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా పక్షవాతం పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఉప్పు, చక్కెర, ఆయిల్ వంటివి వాడకం తగ్గించాలని కోరారు. ప్రతిరోజు 40 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని, ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుందని తెలిపారు. బ్లడ్ ప్రెషర్ చాలా ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో బ్లడ్ ప్రెషర్ మీద అవగాహన కలగ చేయాలి. ప్రజలు వాళ్ళ బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకుని అది కంట్రోల్లో ఉందా లేదా అనేది ప్రాపర్గా ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ మెడికేషన్ వాడి కంట్రోల్లో ఉండేటట్టు చేయాలనే ఒక ఆలోచన క్రియేట్ చేయడానికి ఈ కార్యక్రమం టేకప్ చేశారు. చాలా సంతోషం. మనం గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఆల్మోస్ట్ ఇంటింటికి వెళ్ళి బ్లడ్ ప్రెషర్ కానివ్వండి, డయాబెటీస్ కానివ్వండి, హిమోగ్లోబిన్ కానివ్వండి మనం చెక్ చేస్తూ ఆల్మోస్ట్ 82% పాపులేషన్కి మనం డేటా మెయింటైన్ చేస్తున్నాము. ప్రతి 5గురులో ఒకళ్ళకి డయాబెటీస్ ఉంటూ మనం చూస్తాము. ప్రతి 4గురిలో ఒకళ్ళకి బీపీ ఉండడం చూస్తాము. ఓవరాల్గా స్టాటిస్టికల్గా చూస్తే ఎవరు కూడా బీపీ ఉంది, షుగర్ ఉంది అనేది దాయాలని అనుకోవద్దు. దాయాల్సిన అవసరం లేదు. చాలామందికి ఉంది, లక్షలాది మందికి ఉంది. ఓన్లీ చేయగలిగింది మనం కంట్రోల్లో పెట్టుకోవడం. సో అది కాన్సన్ట్రేట్ చేసి ప్రభుత్వం తరపు నుంచి ఉచితంగా మందులు ఇస్తున్నాం. విలేజ్ స్థాయిలో కూడా ప్రతి విలేజ్ హెల్త్ క్లినిక్లో మనకి 105 వెరైటీస్ ఆఫ్ మెడిసిన్స్ మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందుబాటులో పెడతాం. ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ తరపున ఒక వినూత్నమైన ప్రోగ్రాం ప్రజలు అవగాహన కల్పించడానికి మొట్టమొదటిగా డాక్టర్ విజయ చెక్ బీపీ స్టాప్ స్ట్రోక్ అనే కార్యక్రమాన్ని గుంటూరులో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీపీని అశ్రద్ధ చేస్తే ఎంతో ప్రమాదకరమని తెలియజేశారు. ఎప్పటికప్పుడు బీపీ చెక్ చేయించుకోవాలని సూచించారు. బ్రెయిన్ స్ట్రోక్ లేదా పెరాలసిస్ ప్రతి 4గురిలో ఒకరికి వస్తుందని తెలిపారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు చెక్ బీపీ స్టాప్ స్ట్రోక్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజయ అన్నారు. భారతదేశంలో పక్షవాతాల గురించిన ఫైట్లో ఉన్నాము. 25 సంవత్సరాల నుంచి ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తోంది. ఈ సంవత్సరం ఈ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్కి నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈ సందర్భంగా ఐఎస్ఏ తరఫున ఒక వినూత్నమైన ప్రోగ్రాం ప్రజల్లో అవగాహన కల్పించడానికి, బ్రెయిన్ స్ట్రోక్ లేదా పెరాలసిస్ ఏంటంటే ప్రతి 4గురిలో ఒకళ్ళకి వస్తుంది. ఒకసారి వచ్చిన తర్వాత అది మనిషిని నిర్వీర్యం చేసి మనిషికే కాకుండా ఫ్యామిలీకి కూడా ఎంతో దెబ్బతీస్తుంది. మనందరికీ తెలుసు. ప్రాణహానే కాకుండా మంచంలో పడే స్థితి ఎక్కువ ఉంటుంది. ఇటువంటి పక్షవాతాన్ని నివారించడం ఎలా అని ప్రజల్లో తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని మేము మొదలెడుతున్నాము. ఇందులో ఏంటంటే చెక్ బీపీ స్టాప్ స్ట్రోక్ ప్రోగ్రామ్. చెక్ బీపీ స్టాప్ స్ట్రోక్ అంటే ఏంటంటే ప్రజల్లో మనకి ప్రతి 4గురిలో ఒకళ్ళకి హై బీపీ ఉంటుంది. హై బీపీ ఉందని చెక్ చేస్తే కానీ తెలియదు. 200 ఉన్నా సరే నార్మల్గానే ఉంటాడు మనిషి. అందరికీ కనుక 18 ఏళ్ళు పైబడిన వాళ్ళందరూ బీపీ చెక్ చేసుకుని ఒకవేళ ఎక్కువ ఉంటే ముందుగా డైట్ కంట్రోలు, లైఫ్ స్టైల్ చేంజెస్ వాడి అయినా అవసరమైనప్పుడు మందులు కరెక్ట్గా వాడి కరెక్ట్గా కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ అంటే 120/80 లేదా 130/80 వరకే ఉండాలి. దానికి మించి ఉండకూడదు అనమాట. కంట్రోల్ చేసుకుంటేనే జబ్బులు రాకుండా ఉంటాయి. అలా బీపీ మనం చెక్ చేసి కంట్రోల్ చేస్తే సగం పక్షవాతాలని ఆపచ్చు. ఈ మెసేజ్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాము.